ఫ్లాట్ ఓపెన్ అయింది. ఎస్టర్డేస్ క్లోజు ఫ్లాట్ ఓపెన్ అయింది. ఓవరాల్గా ట్రెండ్ డౌన్ ఉన్నది. సెల్ ఆఫ్ వచ్చింది. సమ్ న్యూస్ రిలేటెడ్ సెల్ ఆఫ్ వచ్చింది. సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ తర్వాత ఫోర్త్ క్యాండిల్లో బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ ఇంట్రాడే సెల్ సిగ్నల్ ఇచ్చింది. RSI బిలో 40 ఉన్నది. ఓవరాల్ ట్రెండ్ డౌన్ ఉన్నది. ఎప్పుడైతే సెల్ ట్రిగ్గర్ ఇచ్చిందో టార్గెట్ వచ్చేసి కింద 23,158 టార్గెట్ అవుతుంది. కిందకి వచ్చిన తర్వాత సేమ్ యాజ్ యూజువల్ బ్యాండ్ రీటెస్ట్ గురించి అని చెప్పేసి వెయిటింగ్. ఈ ఏరియాలో సమ్వేర్ అరౌండ్ 11:55 ఆ టైంలో బ్యాండ్ రీటెస్ట్కి వచ్చింది. ఇక్కడ కాల్ కొనాలని చెప్పేసి అన్నప్పుడు పుట్టు కొనాలని చెప్పేసి అన్నప్పుడు కాల్ బ్యాండ్ని రీటెస్ట్ చేయాలి. ప్రైమరీ రూల్ అది. కాల్ కొనాలన్నప్పుడు పుట్టు బ్యాండ్ రీటెస్ట్ చేయాలి. ఇప్పుడు నేను పుట్లు కొనాలి కాబట్టి సెల్ ఆఫ్ వచ్చింది. పుట్లు కొనాలి కాబట్టి కింద నుంచి పైకి వచ్చి బ్యాండ్ రీటెస్ట్ చేస్తున్న టైంలో సేమ్ కాల్ కూడా వచ్చేసి బ్యాండ్ రీటెస్ట్ కావాలి. ఇక్కడ ఈ ఏరియాలో బ్యాండ్ని రీటెస్ట్ చేసింది. ఇక్కడ బ్యాండ్ రీటెస్ట్ చేసింది. ఈ ఏరియాలో పుట్లు కొన్న, ఈ ఏరియాలో ఎగ్జిట్ అయినా. ఓవరాల్గా సెటప్ సక్సెస్ అయింది. ఇది ఎడదామని స్ట్రాడల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాక ఇది అవుట్ ఆఫ్ ది మనీ స్ట్రాడల్, ఇది ఇన్ ద మనీ స్ట్రాడల్. ఇది 150 పాయింట్ ప్లస్ 150 పాయింట్ మైనస్ ట్రయాంగిల్. ఇది 9:30కి క్లోజింగ్ ప్రైస్ వచ్చి 410 రూపాయలు. సెల్ ట్రిగ్గర్ అయ్యింది వచ్చేసి బ్రేక్ డౌన్ అయ్యింది సమ్వేర్ అరౌండ్ 10 o'clock. ఈ ఏరియాలో బ్రేక్ డౌన్ అయ్యింది. కానీ సెల్ ట్రిగ్గర్ అని చెప్పేసి అంటే బ్యాండ్ దగ్గరకు వచ్చినప్పుడు అమ్మాలి, లేదు అని చెప్పేసి అంటే ఈ సెకండ్ హై దగ్గరకు వచ్చినప్పుడు అమ్మాలనేది స్ట్రాటజీ అనుకుంటున్నా. సెకండ్ హై దగ్గరకు వచ్చే అవకాశం ఏం లేదు కాబట్టి బ్యాండ్ దగ్గరకు వచ్చినప్పుడు 12:45 ఆ టైంలో అంతే 380 ఆ ప్రైస్లో ఉన్నప్పుడు అక్కడ అమ్మినప్పుడు లో వచ్చి 360 ఇదైంది. కాబట్టి ఒకవేళ తీయాలనుకున్నప్పుడు 20 పాయింట్స్ వస్తుండే. దీంట్లో ఇంకోటి ఏంటి అని చెప్పేసి అంటే ఇన్ ద మనీ స్ట్రాడల్ అన్నప్పుడు కాల్ ఇన్ ద మనీ పుట్ అవుట్ ఆఫ్ ది మనీ అవుతుంది కదా. ఇది కూడా 9:30కి బ్రేక్ డౌన్ అయ్యింది. ఇది కూడా అంటే స్ట్రాంగిల్ కూడా బ్రేక్ డౌన్ అయింది. అదే టైంకు అది బ్రేక్ డౌన్ అయింది. కానీ పుట్ అనేది బ్రేక్ అవుట్ కాలేదు. ఇప్పుడు అవుట్ ఆఫ్ ది మనీ స్ట్రాడల్లా పుట్ ఇన్ ద మనీ ఉంటుంది, కాల్ అవుట్ ఆఫ్ ది మనీ ఉంటుంది. ఈ బ్రేక్ డౌన్ కానీ బ్రేక్అవుట్ కానీ కాలేదు. ఇది బ్రేక్ డౌన్ అయింది. కాల్ డ్రిఫ్ట్ అయింది. ఇది బ్రేక్అవుట్ అయితే అప్పుడు స్ట్రాడల్ కంటిన్యూ డ్రిఫ్టింగ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కిందికి. ఇది బ్రేక్అవుట్ కాలేదు, అంటే పుట్టు బ్రేక్అవుట్ కాలేదు, కాల్ ఒక్కటి బ్రేక్అవుట్ అయ్యింది. కాబట్టి మధ్యలోనే ఉంటుంది. ఇంకోటి అలా గురువారం ఎక్స్పైరీ అనేది. ఇది కూడా వచ్చేసి స్ట్రాంగిల్ కూడా వచ్చేసి 9:30కి బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడికనే ఇదైంది. ఇది కూడా సమ్వేర్ అరౌండ్ 12:45 ఆ టైంలో ఏదైతే స్ట్రాడల్ సెల్ ఇచ్చిన టైంలో, సెల్ ట్రిగ్గర్ అయిన టైంలో ఇది కూడా ట్రిగ్గర్ అయింది. కానీ ఈ పెద్ద ప్రాఫిట్ అయితే ఏమీ లేదు. ఈ లెక్క ప్రకారం చూస్తే స్ట్రాంగిల్ అనే దానికంటే కూడా స్ట్రాడల్ని ప్రాఫిట్ వస్తున్నట్టు అనిపిస్తున్నది. చూడాలి. ఇది ఇన్ ద మనీ స్ట్రాడల్ బ్రేక్ డౌన్ అయింది, అవుట్ ఆఫ్ ది మనీ స్ట్రాడల్ బ్రేక్అవుట్ కాలేదు. ఛాన్సెస్ ఆఫ్ నిఫ్టీ ఫాలింగ్ ఫర్దర్ అని చెప్పేసి అనుకున్నాను. ఇది